హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మెన్సురేషన్ అనే టాపిక్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇఫ్ త్రీ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఆర్ టచెస్ ఈచ్ అదర్ యాజ్ ఇన్ ఎ డయాగ్రామ్, then the area of the shaded region. So we have to find the area of this shaded region we have to find. సో ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఆర్ రేడియస్ ఉన్న త్రీ సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ చేస్తూ ఉన్నప్పుడు మిగిలిన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్ షేడెడ్ రీజియన్ ఉంది కదా, ఇది ఖాళీ ప్లేస్. సో దీని ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీని ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఆర్ రేడియస్ ఉన్న సర్కిల్స్ అన్నాడు, అంటే అన్నిటికీ ఆర్ రేడియస్ ఉంది, అన్ని సర్కిల్ రేడియస్ ఆర్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ సెంటర్స్ అన్ని జాయిన్ చేస్తే మనకు ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది వచ్చేసింది. ఈక్వలేటర్ ట్రయాంగిల్లో నుంచి ఈ సో ఈ సెక్టార్ ఉంటుంది కదా, ఇది ఎలా ఉంటుంది అంటే 1/6 ఆఫ్ ద సర్కిల్ ఉంటుంది, 1/6 ఆఫ్ ద సర్కిల్ ఉంటుంది. సో అలాంటి సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, 3 సర్కిల్స్ ఉన్నాయి. సో అలా ఎన్ని సర్కిల్స్ ఫామ్ అయ్యాయి అంటే 3 సర్కిల్స్ ఫామ్ అయ్యాయి. సో మనకి ఖాళీ ప్లేస్ ఎలా వస్తుంది అంటే, టోటల్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో నుంచి ఈ 3 సెక్టార్స్ ఏరియాస్ రిమూవ్ చేసామనుకో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ అంటే ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్, దట్ ఈస్ √3/4. సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏమవుతుంది, r ప్లస్ r 2r. √3/4 a². a ఈజ్ నథింగ్ బట్ 2r హియర్. ఏ అంటే ఎంత వచ్చింది, సైడ్ ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ 2r. సో √3/4 2r² మైనస్, సో ఇది 1/6 ఉంటుంది. ఈ సర్కిల్లో ఈ పార్ట్ 1/6 పార్ట్ ఉంటుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 × 1/6 πr². సో ఇందులో మనము సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే 2 2 × 4, 4 గెట్ క్యాన్సిల్ అయ్యి √3r² వస్తుంది. ఇక్కడ కూడా 3 1 3 2 పోతుంది. సో πr²/2 వస్తుంది. రెండిట్లో నుంచి r² కామన్ తీసేస్తే మనకి √3 - 5/2 అనేది లెఫ్ట్ ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనము జస్ట్ ఈ ఫార్ములా వేసేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఏమి ఇస్తాడంటే 7 సెంటీమీటర్లు ఉన్న 3 సర్కిల్స్ ఒకదానికి టచ్ అవుతూ ఉన్నప్పుడు ఏర్పడే ఖాళీ ప్లేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే షేడెడ్ రీజియన్ టచ్ అయినప్పుడు ఖాళీ ప్లేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే షేడెడ్ రీజియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అప్పుడు మనము ఆర్ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడ. If four circles each of radius r centimeters టచ్ ఈచ్ అదర్. ఇక్కడ ఏమంటున్నాడు, 4 సర్కిల్స్ ఆర్ రేడియస్ ఉన్న 4 సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నప్పుడు ఖాళీ ప్లేస్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని షేడెడ్ రీజియన్ అంటున్నారు. ఈ షేడెడ్ రీజియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఇది సో ఆర్ రేడియస్ సెంటర్స్ అన్ని జాయిన్ చేస్తే మనకు స్క్వేర్ అనేది ఫామ్ అయిపోయింది. సెంటర్స్ అన్ని జాయిన్ చేస్తే మనకు స్క్వేర్ అనేది ఫామ్ అయింది. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 2r. సో ఈ టోటల్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్లో నుంచి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఏమంటాం మనం, దీని ఈ పార్ట్ ఎలా ఉంది, 1/4 ఉంటుంది. చూడండి, 1/4 ఆఫ్ ద సర్కిల్ ఉంది. సో ఇలాంటి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి, 1/4 ఆఫ్ ద సర్కిల్స్ ఉన్న పార్ట్స్ ఎన్ని, 1 2 3 4. సో టోటల్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్లో నుంచి ఈ 4 పార్ట్స్ మనం రిమూవ్ చేసామంటే ఖాళీ ప్లేస్ అనేది వచ్చేస్తుంది. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4πr²/4. 4πr²/4 అంటే టోటల్ ఏరియా నుంచి 1/4 ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ πr². కానీ మనకి షేడెడ్ రీజియన్ 1/4 కదా, ఈ పార్ట్ ఏంటి మనకు 1/4. అలాంటి పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. 4 × πr²/4 మనకు సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చేసిందంటే 6/7r². సో డైరెక్ట్ మనము ఆర్ రేడియస్ ఉన్న 4 సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ అవుతున్నప్పుడు
ఖాళీ ప్రదేశంలో ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అంటే డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 3 circles of a diameter 10 centimeter each are bounded together by a rubber band as is shown in the figure. The length of the rubber band if it is stretched. ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్లో 10 డయామీటర్ 10 అంటే ఏంటి, రేడియస్ 5 సెంటీమీటర్, రేడియస్ 5 సెంటీమీటర్, 5 సెంటీమీటర్స్ ఉన్న 3 సర్కిల్స్ని ఒకదానికొకటి టచ్ చేస్తూ ఒక రబ్బర్ బ్యాండ్తోని ఫిక్స్ చేశాడు అన్నట్టు, రబ్బర్ బ్యాండ్ పెట్టేసిండు. సో అట్లా పెట్టినప్పుడు అది స్ట్రెచ్ అవుతుంది కదా, దాని లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇట్లా 3 రబ్బర్ బ్యాండ్స్ పెట్టి స్ట్రెచ్ అయినప్పుడు దాని లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, ఏంటిదంటే ఎన్డి ప్లస్ పైడి. సో ఈ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్ ఆన్సర్ అనేది రాయొచ్చు. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి సర్కిల్స్, సపోజ్ 4 సర్కిల్స్ ఉంటే 4, ఇక్కడ మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి n ఈక్వల్ టు 3. సో డయామీటర్ అనేది ఎంత ఇచ్చిండు, 10 సెంటీమీటర్ ఇచ్చిండు. సో మనకు ఎన్ తెలుసు, డి తెలుసు, సబ్స్టిట్యూట్ చేసినామంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ 4 సర్కిల్స్ ఇస్తే 4 n ఈక్వల్ టు 4 అని రాయాలి. సో రబ్బర్ బ్యాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూస్ చేయాలి. దట్ ఈస్ 3 × 10 ప్లస్ పై ఇంటూ 10. సో 10 కామన్ సో మనకేమొస్తుంది 30 ప్లస్ 10 పై ఈజ్ ద ఆన్సర్. 30 ప్లస్ 10 పై ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.